అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మార్నింగ్ అయితే కంపల్సరీగా మా సోనియానికి ఏదో ఒకటి తినడానికి పెట్టేసేయాలబ్బా. బ్రెడ్, బిస్కెట్స్ అయితే ఖచ్చితంగా తింటది. ఇంక ఇయాల్టి ముచ్చటేందంటే చేపల పులుసు మా మేనత్త ఎట్లా చేస్తదో చూపిద్దామని వచ్చేసిన. డీటెయిల్డ్ రెసిపీ అయితే ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా చూసి. ఇక్కడ చూపిస్తున్న మసాలా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలబ్బా. మీకైతే డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చేసిన. అట్లనే ఉల్లిగడ్డ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద బాండి పెట్టేసి సరిపడంత ఆయిల్ వేసేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాక ఉల్లిగడ్డలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలబ్బా. అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తగినంత పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో మంచిగా ఉడికి ఇట్లా నూనె బయటికి తేలిన తర్వాత చింతపండు రసం అయితే ఒక కప్ అంతా వేసేసుకున్నాక కారం, ఉప్పు సరిపడంతా వేసేసుకోవాలబ్బా. 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు అయితే సమానంగా వేసేసుకొని ఇట్లా చూపించిన విధంగా కొన్ని వాటర్ కూడా వేసేసుకొని మంచిగా మరగనియాలన్నమాట. ఇదే స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎసరు మసులుతుంటే మిక్సీ పట్టుకున్న గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకొని చేప ముక్కలు కూడా వేసేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అబ్బా. ఈ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. వీడియో అయితే పెట్టలేకపోయినా ఇంకా ఈరోజు అయితే కుదిరింది. చేపల పులుసు మీరు కూడా ఇట్లనే చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరబా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. బాయ్.